హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకే కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 వేరువేరు పోలింగ్ కేంద్రాల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు కార్పొరేటర్లు ఓటేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 112 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటైనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి పోలింగ్ జరుగుతుంది. ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో కార్పొరేటర్లకు, మరొకటేమో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు, ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండేటువంటి వాళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 112 మంది ఓటర్లు ఇందులో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఉదయం ఇప్పుడు 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. అందుకు తగ్గట్టుగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 250 మందితో పోలీసు బందోబస్తును కూడా పోలీసు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా పోలింగ్ స్టేషన్ 1 కు సంబంధించి, పోలింగ్ స్టేషన్ 2 కు సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ 81 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మనం చూస్తే ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ పోటీలో ఉండగా, అదేవిధంగా బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా తమ సంబంధించినటువంటి బలాబలాలు చూస్తే 50 మంది ఓటర్లు ఎంఐఎంకున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి 24 మంది ఉన్నారు. అయితే బీజేపీకి పార్టీలకు అతీతంగా వచ్చి తమకు ఓట్లు వేస్తారన్నటువంటి నమ్మకం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి టీఆర్ఎస్ ద్వారా దాదాపు మనం చూస్తే టీఆర్ఎస్ కు సంబంధించి 24 మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఓటింగ్ కు దూరం ఉండాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా వాళ్ళు ఓటింగ్ కు దూరం ఉండేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం కార్పొరేటర్లకు సంబంధించి ఓటింగ్ సంబంధించి వచ్చారు. వాళ్ళు ఎంఐఎం కు సంబంధించినటువంటి కార్పొరేటర్ ఓటింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా అక్కడ మెయిన్ ఏరియాకు వెళ్లడం జరిగింది. వాళ్ళందరూ కూడా చార్మినార్ నుంచి అందరూ ఒకేసారి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎంఐఎం కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా అందరూ ఒకేసారి ఓటింగ్ కు రావాలని డిసైడ్ చేశారు. మనం చూస్తున్నాం ఎంఐఎం కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడే లోపలికి ఎంట్రీ అయ్యారు. వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కానీ మిగతా ఏమైనా ఉంటే ఇక్కడ డిపాజిట్ చేసి ఓటింగ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటు వేసి బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు తీసుకోవాలి. ఒకవైపు ఎంఐఎం కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఓటింగ్ కు రావడం జరుగుతుంది. మరొక వైపు మనం చూస్తే అటువైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా అక్కడ ఓటింగ్ కోసం వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి ఓటింగ్ కు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం చాలా కూల్ గా ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా జరిగే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. థాంక్యూ రాముడు.